బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విదామార్చి తెలుగులో పట్టుదల పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ పరంగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంపాక్ట్ నైతే ఏమీ చూపించలేకపోయింది. అడ్వాన్స్ గ్రాస్ బుకింగ్స్ 40 లక్షల వరకు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో సినిమా తమిళ్ తెలుగు వర్షన్స్ కలుపుకొని గ్రాస్ బుకింగ్స్ జరగగా తొలి రోజు తెలుగు డబ్బింగ్ వర్షన్ బుకింగ్స్ చాలా నీరసంగానే ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తొలి రోజు ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాలలో 40 నుండి 50 లక్షల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది. కానీ తమిళనాడులో మాత్రం సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధించగా టాక్ ఇంపాక్ట్ వల్ల షోకు కలెక్షన్స్ లో అయితే డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తొలి రోజు తమిళనాడులో సినిమా 18 నుండి 20 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 2.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా 1.5 మిలియన్ టు $2 మిలియన్ వరకు గ్రాస్ కలెక్షన్ ను సాధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా తొలి రోజు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 40 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న విధంగా ఉంటే తమిళనాడులో ఫైనల్ లెక్కలు బాగుంటే 45 కోట్ల నుండి 50 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా సినిమాకు ఉన్నాయి. కానీ దానికి సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కంప్లీట్ గా అంచనాలన్నింటినీ మించిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు మొత్తం మీద సినిమా ఎంతవరకు అంచనాలను అందుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ డే అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.